ఏపీ డిఎస్సికి సంబంధించి ఈ రోజున్న అప్డేట్ అనేది చూద్దాం. మనకి ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చిన డీటెయిల్స్ అనేది చూద్దాం. తప్పుల తడకగా డిఎస్సి ఫైనల్ కీ అనేసి మనకి హైలైట్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే డిఎస్సి ఫైనల్ కీలో చాలా తప్పులు అనేవి ఉన్నాయి అనేసి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎస్జిటి, ఎస్ఏపిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లలో గుర్తింపు అనేసి చెప్తున్నారు. అంటే ఫైనల్ కీలో మనకి మెయిన్ గా ఎస్జిటి, ఎస్ఏపిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులో మిస్టేక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనేసి దానికి సంబంధించి హైలైట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ పాయింట్ చదువుదాం. ప్రాథమిక కీలో కరెక్ట్ గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటున్న అభ్యర్థులు. ఇనిషియల్ కీ అనేది మనకు కరెక్ట్ గానే ఇచ్చారు, కానీ ఫైనల్ కీలో మార్పులు అనేవి వచ్చినాయి అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ కూడా చదువుతాం. ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన. అంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవిడెన్స్ తో బోర్డుకి సమర్పించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదని ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చదువుదాం. సాక్షి అమరావతికి సంబంధించి ఇచ్చారు. మెగా డిఎస్సి 2025 తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఏపిఈ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పేపర్లో ఈ తప్పులు దొరికినట్టు చెబుతున్నారు. అందుకు ఆధారాలు సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తరువాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనలను పంపించారు. అయితే తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, తీరా తుదికీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పులు చేసినట్టు కనిపిస్తుందని వాపోతున్నారు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి ఇనిషియల్ కీ తర్వాత అబ్జెక్షన్ అనేది పెట్టుకోమన్నారు. అయితే క్యాండిడేట్ లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి అబ్జెక్షన్ అనేది పెట్టారు. అయితే మనకి ఇనిషియల్ కీలో పెట్టిన అబ్జెక్షన్స్ కి చేంజ్ చేయకుండా మిగిలిన క్వశ్చన్ కరెక్ట్ గా ఉన్న ఆన్సర్లకి చేంజెస్ అనేవి వచ్చినాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కంటిన్యూషన్ చదువుదాం. డిఎస్సిలో అరమార్కు కూడా తమ జీవితాలను నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనకి ఇక్కడ ప్రతి హాఫ్ మార్క్ కూడా జాబ్ ని డిసైడ్ చేస్తుంది. జాబ్ వచ్చేది రాంది ఏంటంటే పాయింట్ తేడాతో కూడా మనకి డిఎస్సిలో గత డిఎస్సిలో అబ్జర్వ్ చేస్తే ఒక అరమార్క్ తో జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందుకని ఇక్కడ ఏంటంటే అరమార్క్ కూడా మనకి జాబ్ ని డిసైడ్ చేస్తుంది అనేసి రాయడం జరిగింది. నెక్స్ట్ హైలైట్ చదువుదాం. ప్రిన్సిపల్ పోస్టుల పేపర్ లో 2 తప్పులు అనేసి చెప్తున్నారు. ప్రిన్సిపల్ పోస్ట్ కు సంబంధించిన దానిలో 2 మిస్టేక్స్ అనేవి ఉన్నాయంటే అవి చదువుదాం. జూన్ 29న ప్రిన్సిపల్ పోస్టులకు నిర్వహించిన డిఎస్సి పేపర్ 2 మెయిన్ లో ప్రశ్న ఐడి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3966208990 అనేసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి ఇచ్చారు. 10వ పంచవర్ష ప్రణాళికలో సమగ్ర శిక్షా అభియాన్ లో రాష్ట్రం కేంద్రం వాటా ఎంత అన్న దానికి 4 ఆప్షన్లు అనేవి ఇచ్చారు అనేసి చెప్తున్నారు. ఫస్ట్ ఆప్షన్ లో మనకి చూస్తే 15:85, సెకండ్ ఆప్షన్ లో 25:75, థర్డ్ ఆప్షన్ లో 50:50, ఫోర్త్ ఆప్షన్ లో 40:60 అని ఇచ్చారు. దీనికి జవాబుగా ఫైనల్ కీలో ఆన్సర్ 3గా పేర్కొన్నారు. కానీ ఈ ప్రశ్న స్థాయిని ఎలిమెంటరీ హై స్కూల్ పేర్కొనకపోవడం అభ్యర్థులు గందరగోళంలో పడ్డారు. 10వ పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు అమల్లో ఉంది. సమగ్ర శిక్షా అభియాన్ 2018లో ప్రారంభమైంది. ఇందులో అడిగిన ప్రశ్నే తప్పుగా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఇదే ప్రిన్సిపల్ పోస్టుకు సంబంధించి మరో ప్రశ్న ఐడి నెంబర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 3922662091 అనేసి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్న కూడా మనకి అసంపూర్ణంగా సందిగ్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఏ గ్రేడ్ కు మార్కుల శాతం ఎంత అని అడిగారు. ఈ ప్రశ్న ఏ స్థాయిలోదో ప్రాథమిక, ఉన్నత, హై స్కూల్ ప్లస్ చెప్పలేదు. ఇచ్చిన జవాబుల్లో ఆప్షన్ 3 71 నుంచి 90 అనేది సరైన సమాధానంగా కీలో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ గ్రేడింగ్ ఎన్సీఈఆర్టీ గ్రేడింగ్ ప్రకారం తప్పు కాబట్టి ఈ ప్రశ్నను రద్దు చేయాలని లేదా ప్రశ్నలోని సందిగ్ధత కారణంగా మల్టిపుల్ ఆప్షన్ ను ఆమోదించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్కూల్ ప్రిన్సిపల్ కు సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెప్తున్నాం. ఈ డీటెయిల్స్ మనకి ప్రిన్సిపల్ పోస్ట్ లో వచ్చిన మిస్టేక్స్ రెండింటి గురించి ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ ఐడితో సహా మనకి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎస్జిటి పేపర్ లోను తప్పులు అనేసి ఇచ్చారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుదాం. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు నిర్వహించిన పరీక్ష పేపర్ లో సైతం 4 తప్పులు ఉన్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు. జూన్ 15న జరిగిన పేపర్ లో 2 ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చారని, కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెప్తున్నారు. ఇందులో చంద్రకళలు ఐడి నెంబర్ మనకి
3922661122 క్వశ్చన్ ఐడి అనేది మనకి ఇచ్చారు. నెక్స్ట్ దండాయస్కాంతం ఐడి నెంబర్ 3922661126. ప్రశ్నలకు ప్రాథమిక కీలో సరిగా ఇచ్చి తుది కీలో తప్పుగా ఇచ్చారంటున్నారు. జూలై 2న జరిగిన పరీక్షలో ప్రశ్న ఐడి నెంబర్ 392266248089. జూన్ 18న జరిగిన పరీక్షలో ఓ ప్రశ్న ఐడి నెంబర్ మనకి 392264144035 సైతం తప్పుగా ఇచ్చారని చెప్తున్నారు. ఇవన్నీ ఎస్జిటికి సంబంధించి మిస్టేక్స్ అనేవి చెప్తున్నారు. మొత్తం మనకి 4 క్వశ్చన్లు అనేవి తప్పుగా ఉన్నట్లుగా ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఎస్ఈపిఈ పేపర్ లో 12 తప్పులు ఉన్నాయనేసి ఇక్కడ రాశారు. దానికి సంబంధించి చదువుదాం. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఈపిఈ పేపర్ కు సంబంధించిన ప్రాథమిక కీలో దొరికిన తప్పులను సరిచేసేటప్పటికి ఫైనల్ కీలో కొన్నింటికి తప్పు జవాబులకు మార్కులు ఇచ్చినట్టు అభ్యర్థులు చెప్తున్నారు. అలాంటి వాటికి సరైన ఆధారాలతో అభ్యంతరాలు తెలిపిన మార్కులు చేయలేదంటున్నారు. ఈ క్రింది వాటిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేది నెంబర్ మనకి ఇచ్చారు. అక్కడ చూస్తే 3922663174 క్వశ్చన్ ఐడి అనేది ఇచ్చారు మనకి. దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే సేంద్రియ ఎరువులు వాడకం, రెండో ఆప్షన్ మనకి మురుగునీరు ఉపయోగించడం, మూడవది మనకి సౌండ్ సిస్టమ్ ఈకో సిస్టమ్ ఉపయోగించుట, నాలుగోది మనకి ప్రజా రవాణా వ్యవస్థ ఉపయోగించుట అని ఇచ్చారు. వాస్తవానికి ఇందులో సరైన సమాధానం నాలుగోది అయినప్పటికీ ఒకటో ఆప్షన్ కూడా మార్కులు కేటాయించడంపై అభ్యర్థులు అభ్యంతరం చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చదువుదాం. పూర్తి సంకోచతతో నిరోధకతను అధిగమించే సామర్థ్యం ఐడి నెంబర్ మనకి క్వశ్చన్ ఐడి అనేది ఇచ్చారు 3922663234 అనేసి. ప్రశ్నకు ఇచ్చిన 4 ఆప్షన్లు అనేవి ఇచ్చారు మనకి. దీనిలో మనకి 2, 3 ఆప్షన్లు సరైన సమాధానాలు అయితే కేవలం 3వ ఆప్షన్ కి మాత్రమే ఇచ్చారు. మరో ప్రశ్నను పిఈటి సిలబస్ నుంచి తెచ్చి పిఈ పేపర్ లో ఐడి నెంబర్ 3922663193 ఇచ్చారని ఈ ప్రశ్నకు మార్కులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఇచ్చారు. సర్క్యూట్ ట్రైనింగ్ నందు ప్రతి ఎక్సర్సైజ్ కు మధ్య గల రికవరీ సమయం అనేసి క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ కి సంబంధించి మనకి ఏంటంటే ప్రశ్నకి ఇచ్చిన ఆప్షన్స్ 3, 4 సరైనవే అయినప్పటికీ కేవలం 3వ ఆప్షన్ మాత్రమే సరైనదిగా పేర్కొన్నట్లు చెప్తున్నారు. వాస్తవానికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ లో 12 తప్పులపై ఆధారాలతో సహా పంపిస్తే కేవలం 4 ప్రశ్నలకు మాత్రమే సరిచేశారంటున్నారు. కాబట్టి ఎస్ఈపిఈ పోస్ట్ కు సంబంధించి 12 తప్పులు ఉన్నాయి. దానిలో 4టికి మాత్రమే సరిచేశారనేసి ఇక్కడ అభ్యర్థులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు. మెగా డిఎస్సి పరీక్షల ఫైనల్ కీ శుక్రవారం రాత్రి విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలు తీసుకునేది లేదని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఫైనల్ కీలో వచ్చిన తప్పులపై విద్యాభవన్ హెల్ప్ లైన్ నెంబర్లకు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ విషయాన్ని డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి సైతం ధృవీకరించారు. ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేవని సాక్షికి తెలిపారు. వచ్చిన ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కాబట్టి డిఎస్సి ఫైనల్ కి సంబంధించి ఇది ఉన్న ఇన్ఫర్మేషన్. అంటే మిస్టేక్స్ అనేవి మనకి మెయిన్ గా ఎస్జిటి, ఎస్ఈపిఈ పోస్టు, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టుల్లో మిస్టేక్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయనేసి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సాక్షి న్యూస్ పేపర్ లో ఈ రోజు ఇచ్చిన అప్డేట్ అనేసి చెప్తున్నాం. కాబట్టి డిఎస్సి ఫైనల్ కి సంబంధించి మిస్టేక్స్ అనేవి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి వాళ్ళ అభ్యర్థులు అనేది తెలిపితే చేంజెస్ అనేవి చేయడానికి అవకాశం ఉంది. లేదు అనుకుంటే మంగళగిరికి డైరెక్ట్ గా వెళ్లి విద్యాభవన్ కి వారి యొక్క అభ్యర్థులు అనేవి ఒక లెటర్ రూపంలో రాసి క్వశ్చన్ నెంబర్ ఐడి ప్రూఫ్ తో సహా వాళ్ళు తెలియజేస్తే మార్క్స్ అనేవి యాడ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మనం పేపర్ లో చదివినట్లుగా ప్రతి అర్మార్కు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ డిఎస్సికి సంబంధించి. కాబట్టి ఏ షిఫ్ట్ లో మిస్టేక్స్ అనేవి ఉన్నాయో అది ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఆధారాలతో ఆ సాక్ష్యంతో తీసుకుని వెళ్లి మంగళగిరి విద్యాభవన్ లో సమర్పించాలి. లేదు అనుకుంటే గనక హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి వాళ్ళకి తెలియచేయాల్సి ఉంటుంది. దీనివల్ల మిగిలిన వాళ్ళకి కూడా బెనిఫిట్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంది. అంటే అక్కడ మార్క్ అనేది యాడ్ అవడానికి అవకాశం అనేది ఉంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వద్దాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది.